ఆ దృష్టి ద్వారా అవి మొదలుబడి పిల్లలు. అదేవిధంగా నువ్వు సంసారంలో ఉండి నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ నీ మనసు ఎక్కడ ఉంచుకోవాలి? పరమాత్మను. అది వివేకంగా చేసేటువంటి పని. అంతేకాని ఆ మనస్సు, ఆ శరీరము, ఆ సర్వశక్తులు ఆ సంసారాన్ని కారణం. అయ్యా నాకేమి కావలేదు, నాకేమో తీసుకుంటా దూరం అవ్వలేదు, నా తోపం తీరలేదు, నా దుఃఖం తీరలేదని ఎవరు చూస్తాడు? ఎవరైనా పని ఊడిపడతాడా నీకు నీ దుఃఖాన్ని తీయడానికి? దేహ ధర్మం లేదు, చైతన్య ధర్మం లేదు. ఆ చైతన్యం అక్కడ ఉండడం మూలాన దాని ప్రకాశం ఈ మనస్సు మీద, ఇంద్రియాల మీద, శరీరం మీద పడి కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. అందుకని నువ్వు దేహం కాదు నాయన, నువ్వు మనస్సు కాదు నాయన, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు అన్నది ఆ చైతన్యం. దాన్ని తెలుసుకో, దాని పని దాన్ని ఇక్కడ ఇచ్చింది క్షేత్రజ్ఞ విభాగంలో ఉన్నారు. ఆ క్షేత్ర విద్యలకు క్షేత్రజ్ఞ విద్య వరకు వాడిని ఎవరైతే తెలుసుకుంటాడో వాడే క్రమంగా తెలుసుకున్నవాడు. అదే జ్ఞానమని నా మతము అంటున్నాడు కృష్ణుడు. పరమాత్మ కృష్ణుడు అన్నప్పుడు కూడా సాకారముడు కాదు. ఎందుకని ఇంత పెద్ద భగవద్గీతలో ఏ మంత్రము చెప్పలేదు పరమాత్మ. ఆ నిరాకార విశ్వ స్వరూపాన్నే ఆయన మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. అందుకని ఇక్కడ ఏది వదిలిపెట్టాలి, ఏది గ్రహించాలి అనే వివేకమని ఉండాలి. ఆ వివేకం ద్వారా ఏవి వదిలిపెట్టాలో అది వదిలిపెట్టేసేసి ఏది గ్రహించాలో అని గ్రహించి మనం ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు. ఆకాశం ధూళితో చేస్తూ ఉందా, నీలి రంగు ఉందా, అది పోలిసి కూడా కనిపిస్తుందా? అక్కడ ఏ ఆకాశం ఇక్కడ అదే ఆకాశం. దీనికి నీలి రంగు లేదు, కానీ బయట చూస్తే ఆకాశం నీళ్ళగా కనిపిస్తుంది. అంటే ఏంటి? ఏమీ రంగు లేని ఆకాశంలో నీలి రంగును ఆరోపిస్తున్నాం. అదేవిధంగా నిరాకారమైనటువంటి ఆత్మ మీద సూక్ష్మభూతాలను చేసేటువంటి మనసును ఆరోపిస్తుంటున్నావు. అది ఇది అది రెండు ఒకటి చేసుకుని వ్యవహారం చేస్తున్నావు. అలా కాదు నాయన, రెండు వేరు. నేను చెప్పాను ఏమిటి? సోపాధిక అధ్యాసము. స్ఫటికము ఎరపు, స్ఫటికము ఎరపు మనసు రెండు ఒకట. కానీ దగ్గరగా పెడితే ఆ ఎర్రరంగు ఈ స్ఫటికంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మనస్సు అక్కడే ఉంది, ఆత్మ అక్కడే ఉంది. దాన్ని వివేకం ద్వారా వేరు చేసేటువంటి బుద్ధి మనకు ఉండాలి. అందుకని వేదాంతం ముందు వారు చెప్పింది ఏమిటంటే వివేకం ఉండాలి నాయన, నిత్యమేమిటి అనిత్యమేమిటి అని తీసుకోండి అని చాలాసార్లు చెప్పారు. ఏవైతే సర్వక్షేత్రేషు తత్వ భగవత క్షేత్రజ్ఞ ఈశ్వరస్య సంసారిత్వం సంసారిత్వం గంధమాత్రమే నాదిత్యం. ఆ ఈశ్వరుడు అసంతుడు కనుక ఆ ఈశ్వరుడు సంసార గంధం ఉందని కూడా నువ్వు ఆలోచించవచ్చు. ఎవడైతే ఆ పరమాత్మను తెలుసుకోవాలనుకున్నాడో
వాడు అన్ని వదిలిపెట్టిపోతున్నారు. ఇల్లు వాటి డబ్బు దళం పిల్లలు అన్ని వదిలిపెట్టిపోతున్నారు. వాడు సంసారం నువ్వే తెలుస్తున్నావు అందరినీ సాధించేటువంటి అందరు కూడా ఎదుగుతున్న సంసారాన్ని అంటున్నాడు. ఈశ్వరుడు తెలుసుకోవాలనుకున్నవాడు అన్ని వదిలిపెట్టిపోతూ ఉంటే వాడి సంసారం లేనప్పుడు ఆ ఈశ్వరుడి సంసారం అన్ని పడుతున్నాయి ఎంత బుద్ధిమంతులు నువ్వే ఆలోచించుకున్నాయి. అందుకని నై కొద్దిదకి లోకే అవిద్యాధ్యాసత్యేన ధర్మేణ కర్తని ఉపకారో అపకారో వా దుఃఖ. ఆరగిత మీద వ్యక్తి అన్నాం, తాడు మీద బాబు ఉన్నాం. ఆరోపించినంత మాత్రాన ఆరోపించిన వస్తువు ద్వారా అధిష్టానానికి ఏ విధమైన స్థితి లేదు. తాడు మీద బాబు ఉంది, మాల ఉంది, భూచిత్రం ఉంది, కర్ర ఉంది, ఏదైనా చెప్పండి. దానికి ఏమైనా హాని కలుగుతుందా? అదే విధంగా ఆ పరమాత్మ మీద నువ్వు ఏమైనా ఆలోచించు, ఆయనకి ఏ విధమైనటువంటి స్థితి లేదు. స్థితి ఎవరికి ఆలోచించమాట. అదే కనిపిస్తున్నాను. అవిద్య దానివల్ల అధ్యాత్మం. అందుకని ఇక్కడ అధ్యాత్మాన్ని ఇచ్చాము. జ్ఞాతరే వివిధి మన్నించే సత్యాలు అనేకాంతం. ఆ ఆత్మలో ఇవన్నీ ఆలోచించాము అంటున్నాము. అంత మాత్రాన ఆ ఆత్మకి ఏ విధమైనటువంటి శక్తి లేదు నాయన. ఇప్పుడు ఈ అవిజ్ఞానం ఏమిటి? తామసిక లక్షణము అన్నారు. అందుకని తామతో ప్రత్యయ ఆవరణాత్మకత్వ అవిద్య విపరీత గ్రహం. ఏదైతే ఉందో దాన్ని గ్రహించకుండా దాన్ని విపరీతంగా గ్రహిస్తున్నారు. ఉన్నదేమిటి? తన ఆత్మస్వరూపం చైతన్యం. ఇప్పుడు ఈ కాలంలో చాలా తక్కువైపోయాయి. కొంతకాలం క్రితం గ్రామాల దగ్గరికి వెళ్తే ఆ మున్సిపాలిటీ పైపు ఉంది, వాడు నీళ్ళు వదిలిపెట్టేవాడు. 4 నుంచి 5, లేకపోతే 5 నుంచి 6, లేకపోతే 4 నుంచి 6. ఆ గ్రామస్తులందరూ ఏం చేసేవారు? మా దాంట్లో పొరపాటు ఎవరినైనా ఒకళ్ళ దిక్కు ముందు వెనకాల జరిగితే ఇంకా దెబ్బలాట చూసుకోవాలి. కేటాకేసి దండా దండిస్తారు. దాంట్లో దిగుబట్టుకుంటుందా తీసుకెళ్ళబడుతుంది. ఆ కంటి దెబ్బలాట నువ్వెంతంటే నువ్వే. ఎందుకు చెప్పారు? ఆవరణాత్మము, అజ్ఞానము, సమోహం. ఒక నోటు ఆలోచన వేసి ఏమిటైపోయింది? మొక్కలు ఉండిపోయాయా? మొక్కలు అడ్డుకున్నాయా? ఆకాశం నుంచి వారికి పడిందా? కాదు చెప్తాను. దాన్నే తమో గుణము, అజ్ఞానము అన్నారు. అందుకని వివేక ప్రకాశ భావే తదభావ. వివేకం కన్నా ఉన్నట్లయితే ఆ అజ్ఞానము, అవిద్య ఉండదు నాయన. తమో గుణం నశిస్తుంది. అందుకని వేదాంతంలో అధికారి సాధన చేసే దంపతులు ముఖ్యంగా ముందు కావాల్సింది ఏది విషయము, ఏది అంటే ఇది తెలుసుకోవాలి. ఏది నిత్యమో దాన్ని పట్టుకోవాలి, ఏది అనిత్యమో దాన్ని వదిలిపెట్టేయాలి. అందుకనే భారతంలో శంకరాచార్యులు ఏం చేస్తారు, ఏం రచిస్తారు? చాలా మందికి వివేకమే ఈ ప్రపంచంలో లేదు. ఒకటే చెప్పడం పొందుతారు. ఎందుకని? తెలుసున్న అనిత్యమైన వస్తువు గురించి బాధపడుతూ ఉంటారు. మరి వాడు వివేకం ఉంటుందా? లేదు. వివేక ప్రకారం భవే భావే తదభావ అజ్ఞాన
तामसेच आवरणात्मके तिमिरादि दोषे सति अग्रहणादे अविद्यासरीत्य उपलब्धे అజ్ఞానము తమో గుణము ఉన్నప్పుడు ఈ అజ్ఞానం వల్ల ఆవరణాత్మకం ఏది సత్యమో దాన్ని ఆవరించి ఇంకో దానిలో చూపిస్తుంది అజ్ఞానం. అందుకని ఈ తమో గుణాన్ని నాశనం చేసుకోవాలి, అజ్ఞానాన్ని నాశనం చేసుకోవాలి, వివేకాన్ని తెలుసుకోవాలి. ఆ వివేకమే మనల్ని విచారం చేయడానికి తీసుకెళ్తుంది. విచారం చేసేటువంటి వాడు ఆ పరమాత్మ తేలిక తెలుసుకోగలరు. అంటే ఏంటి? ఈ ఆటోమేటిక్ లైఫ్లో రోజు వాడు వివేకం కానీ విచారం కానీ చేయడానికి కూడా టైం లేనివాడు ఏం చేస్తాడు? అలాగే మనం ఏమి ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోతే ఈ సుఖ దుఃఖాలు జన్మముక్తి సంసారాల నుంచి బయటపడతాము అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని పాటుపడాలి. 24 గంటలు ఇచ్చాడే పరమాత్మ, 24 గంటలు ఇచ్చిన సంసారాన్ని ఇస్తున్నాడు. నేను 2 గంటలు ఉపయోగించుకోకపోతే నీకు ఉపయోగం నాకెలా తెలుస్తుంది? నువ్వు చిన్న దృష్టాంతం, ఎవరైతే సన్యాసం తీసుకుని శ్రవణ మనన నిత్యాసం చేసుకున్నారో వారికి జ్ఞానం ఈ జన్మలోనే కలగచ్చు. ప్రతిబద్ధకం లేకపోతే, ప్రతిబద్ధత ఉంటే ఇంకా ఒకసారి జన్మ ఎత్తడానికి ఆస్కారం ఉంది. కానీ సన్యాసం తీసుకుని శ్రవణ మనన నిత్యాసనం ఎవడైతే సక్రమంగా చేయలేదో, బద్ధకం వల్ల ఆలస్యం వల్ల వాడు తీవ్రంగా చేయట్లేదో, తత్పరతతో చేయట్లేదో, అటువంటి సన్యాసి శిక్ష ఏంటి? బ్రహ్మలోగా పంపిస్తాడు. బ్రహ్మచార్యాన్ని ఎప్పటికీ సహస్ర పర్యంతం అహర్య బ్రహ్మణో విలువ 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక యుగాలు. అలాంటి యుగాలు ఒక 1000 జరిగితే బ్రహ్మచారికి 12 గంటలు పగలు. గీతలోనే చదివారు సహస్ర పర్యంతం అహర్య బ్రహ్మణం. అంతే రాత్రి. అలా 345 సంవత్సరాలు ఒక సంవత్సరం, 100 ఏళ్ళు ఆయన దగ్గర బతుకుతాడు. దాని గురించి మీరు ఇంకా ఆలోచించిన వాడు ఎంతగానో అనుకుంటాడు. ఇక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను సాధన చేయడానికి ఇస్తే ఇక్కడ నువ్వు క్రమంగా చేయలేదు, అక్కడికి ఇంటికాలం వెలగబెడతామని ఏమిటి విశ్వాసం మనకి? చూడండి. అందుకని అప్రవృత్తేన వేస్తవ్యం, ప్రమాదం కాని ఆలస్యం కాని ఇక్కడ పనికిరాదు ఈ ఆధ్యాత్మిక సాధన. సావధాన పరిస్థితులపై ఉండాలి. ఇప్పుడు అలా ఉండి సాధన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు స్వల్పమప్యత ధర్మస్య త్రాయతే మహతో భయా, అది రక్షిస్తుంది, లేకపోతే రక్షించింది. అదే ఇక్కడ చెప్తున్నారు, తమో గుణాన్ని నాశనం చేసుకోవాలి అంటున్నాడు. అంటే వీడంటాడు జ్ఞాత
జ్ఞేయమే జ్ఞానం. ఇది కుండ, ఈ కుండని నేను చూస్తున్నాను, నేను జ్ఞానం. ఈ కుండ జ్ఞేయం, ఈ రెండింటినీ తెలుసుకునేటువంటి జ్ఞానం. వాడంటాడు ఈ జ్ఞాత యొక్క ధర్మమైన అజ్ఞానం. చూడండి, పూర్వాలు ఏం చెప్తున్నాడు, అజ్ఞానం ఎక్కడ ఉందా అంటే తెలుసుకునేవాడు ధర్మమే అజ్ఞానము. తెలుసుకునేవాడు ఎవరు? ఆత్మ. అది చైతన్యము. ప్రకాశంలో అంధకారం అక్కడికి వస్తుంది, వస్తుందా? అంధకారం. కానీ వాడు అంటున్నాడు, నా కరణే చెప్తే దైవికత్వాన్ని ఉపలబ్ధి. నాయన, ఇది జ్ఞాత ధర్మం కాదు, అజ్ఞానం. ముందు తాడు దాని పాపాలు చూసావు. ఎందుకని? నీ కళ్ళలో ఏదో లోపం ఉంది, లేకపోతే భ్రమ చూస్తుంది. తాడు బావు భయం చూస్తుంది, అందుకే అక్కడ చూస్తుంది. లోపం ఉంది మనసులో, అక్కడ కూర్చోండి, కూర్చోండి. అంతేగాని అది ఆత్మధర్మం కాదు. అంటే ఏంటండి? మనోధర్మం. భయం కానీ లోభము కానీ దేని ధర్మము? మనసు ధర్మం. ఆత్మ ఏమి కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ ఆత్మని మనసుని రెండు కలిపి ఏదైనా చేస్తున్నావు. అందుకని ఏదైతే నువ్వు జ్ఞాత ధర్మము అవుతున్నావో అదే నాయన నీ సంసారం. నువ్వు అజ్ఞానము ఆత్మలక్షణము అన్నావు అంటే నువ్వు పూర్తిగా సంసారంలో ముందున వాడివి అని చెప్తా. మరి ఈశ్వరుడే సంసారాన్ని చెప్పావు కదా, అసలా పునఃస్కృతి అది గుర్తు. ఎందుకంటే ఆయన అసలు దేనితోనూ ఆయన పని లేదు. రాముడు వారికి లక్ష్మణ స్వామి 14 సంవత్సరాలు సేవ చేశాడు, నిద్రాహారాలు మానేసి. మరి రావణుడు వచ్చి ఆ సీతాపవాన్ని ఎత్తుకుపోయే ముందు ఆ సీత లక్ష్మి అవతారం కనుక అగ్నిదేవుని పిలిచి అగ్నితో ఆ సీతని పంపించేసి వేదవతి తెచ్చుకున్నాడు. ఎందుకని? సాక్షాత్ లక్ష్మిని ఆ రావణుడు ముట్టుకోలేడు, డూప్లికేట్ చేసి తెచ్చుకున్నాడు. మరి ఈ విషయం లక్ష్మణ్తో చెప్పాడా? చెప్పలేదు. ఏడాది అయిపోయింది, రాముడు తెచ్చాడు. సీతాపవాన్ని తీసుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మణుడు దాంతో చెప్పాడు, అయ్యా అగ్ని ప్రజ్వలించి ఆ సీత అగ్ని ప్రవేశం చెయ్యాలి. ఎవడో రాదు, ఎవరితో లక్ష్మణుడు. అప్పుడు లక్ష్మణరావు కోపం వస్తుంది. ఏమి సీతమ్మ మీద నీకు మాత్రం నమ్మకం లేదా అంటాడు. అప్పుడు చెప్తాడు, ఏంటి అయ్యా ఈ గుర్తికి వదిలే కూడా అనుకుంటున్నాం. అప్పుడు బాధపడుతుంది. అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు? ఓరిన సీత తెచ్చుకోవడానికి. ఇది ఎందుకు చెప్పాను? కొత్త తప్పుడే. 14 ఏళ్ళు నిద్రాహారాలు మానేసి సేవ చేస్తున్నాడే, వాడు గుర్తు చెప్పాడు. ఒక్క అతను పోయి అయ్యం కొడుక శుద్ధ బ్రహ్మ పరాత్పరణ, శుద్ధ బ్రహ్మమే ఆ అవతారం. అందుకని అసంగత్వం దేశంలో ఉంది ఆత్మను. కానీ ఈ జీవుడు రాగద్వేషాల మూలాన, అజ్ఞానం మూలాన నేననుకుంటాడు, నాదనుకుంటాడు, కర్తృత్వం భోక్తృత్వమని తన స్త్రీని వేసుకుంటాడు. అంతేకాని
ज्ञात धर्मम का है साधना है ना। ఈ అజ్ఞానాన్ని అన్ని మతాల వాళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకని ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మనం ముఖ్యంగా చేయవలసినటువంటి ప్రయత్నము. గురుకృప, దైవకృప, శాస్త్రకృప అందరికీ ఉన్నాయి. గురుకృప, శాస్త్రకృప, దైవకృప. ఏది తక్కువ? ఆత్మకృప తక్కువ. దాని మీద తనకి విశ్వాసం లేదు, తనకు ఉపకారం చేసుకోవాలి, తనని తనకు ఉపకారం చేసుకోవట్లేదు. చూడండి, ఏం తక్కువైంది? ఆత్మకృప. ఆత్మకృప అంటే ఏంటి? ఆ పరమాత్మనే తెలుసుకోవాలి అనేటువంటి తత్వం ఉండి తీరాలి. అప్పుడు వారికి ఆత్మకృప ఉన్నది. అది లేదు మీ దగ్గర. అందుకని మిగిలినవన్నీ ఉన్నాయి. గురుకృప కాని, శాస్త్రకృప కాని, దైవకృప కాని ఆ వర్షంలాగా అన్నింటిలో ఒకటేలాగా పడుతున్నారు. ఎందుకు పట్టుకోవట్లేదు? వీడు ఆత్మకృప లేదు కూడా, తన మీద తను కృప లేదు, తల్లి తను మోసం చేసుకుంటున్నాడు అన్నమాట అజ్ఞానం కూడా. ఈ అజ్ఞానం తొలగించుకోవడానికి మన విక్షేప ఆవరణాలు ఉన్నారు. ప్రతిబంధ తల్లిదండ్రులు తెలుసుకోవడానికి మన విక్షేప ఆవరణం, పూర్వ సంస్కారాలు, ఆ మనస్సు ఏకాగ్రం కాకపోవడం, నేను పరమాత్మ ఎలాగవుతాను, విపరీత జ్ఞానం, వీటన్నింటినీ తొలగించుకోవడానికే ఈ వేదాంత శ్రవణము. సర్వగతస్య అమూర్తస్య ఆత్మనః కేచిత్ సంయోగ అనుపత్తే. ఈ ఆత్మ కూటస్థము ఉన్నారు, అవిక్రియము ఉన్నారు, అచ్యుతము ఉన్న మారణ అవే ఎప్పుడు చూసినా ఒకటే దాని ఆకాశంలాగా సర్వవ్యాపకము, నిరాకారం. నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, దానికి దేని ద్వారా కూడా సంబంధం ఉన్నది నేనే లేదు. సంయోగ వియోగ అనుపపత్తే, సంయోగం కానీ వియోగం లేదు. సిద్ధాలు చేర్చలేదు నిత్యమైన ఈశ్వరత్వం. అందుకని ఈ క్షేత్రజ్ఞుడు ఎవడు? ఆ ఈశ్వరుడే. అభిన్నము, అనాదిత్వ, నిర్గుణత్వ ఇత్యాది ఈశ్వరు గుణాలు లేవు ఆత్మ. సరే, అయినా ఇంకొక శంక పూర్వాలు ఏమవుతుంది? సంసారిత్వ అభావే శాస్త్రాన్ని దోష. ఆ ఆత్మే సంసారి కాదు, ఈశ్వరుడు అన్నాం. మళ్ళీ జీవుడు సంసారిత్వము, అసంసారిత్వము, సంసారి వాడు అసంసారి, వీడు మాయలో పడ్డాడు, వాడు అజ్ఞానంలో పడ్డాడు, ఇవన్నీ చెప్తున్నాము. ఈ ఆత్మే ఈశ్వరుడు అని చెప్పినప్పుడు వీటికి మరి సంసారంతో అసంసారంతో ఎక్కడికి అక్కడ కడుతున్నావు? మొట్టమొదటి చెప్పాడు, నాయన జ్ఞానం వేరు అజ్ఞానం. అజ్ఞానం కూడా సంసారం, జ్ఞానం కూడా సంసారం నివృత్తి. అంత చెప్పినా మళ్ళీ మనసు దీన్ని ఏం పెట్టాను? కూణా నిధన న్యాయము అంటారు. ఒక స్తంభాన్ని మనం పాతి పెట్టినప్పుడు అది గట్టిగా అవసరం లేదు, ఒకసారి లాగా ఆడి చూస్తారు. గట్టిగా లేకపోతే ఇంకొకటి రాత్రి మళ్ళీ కొట్టుకోవాలి. అదేవిధంగా ఈ పూర్వాలు ఏం చేస్తూ ఉంటాడు? ఒకసారిగా దొరుకుతూ ఉంటాడు. అప్పుడు విషయాన్ని మళ్ళీ సమాధానం చెప్పాలి. ఆ విధంగా వినేవాళ్ళకి ఆ జ్ఞానం దృఢపడుతుంది. అందుకని మరి అంతా ఈశ్వరుడు అయినప్పుడు, ఈశ్వరులో సంసారం లేనప్పుడు మరి ఈ
ఒప్పుకుంటున్నావు, నువ్వు సంసారితో అసంసారితో ఎక్కడికి తీసుకొచ్చావు అడుగుతున్నాడు వాడు. ఇది సర్వైర్ అభ్యుపగమస్వా, నేను సంసారిని, నేను అజ్ఞానిని, నేను సంసారంలో పడి కొట్టుకుంటున్నాను, ప్రతి వాడు వాడితో వాడు చెప్పుకుంటున్నాడు. నేను చెప్పట్లేదు నాయన, నాకు ఆ పనులున్నాయి, ఈ పనులున్నాయి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నా? వాళ్ళు సంసారం, వాళ్ళు అజ్ఞానం. అందుకని ప్రతి జ్ఞాని కూడా అజ్ఞానంతో అజ్ఞానంతో ఒప్పుకుంటున్నారు, అజ్ఞానం లేక చెప్తున్నారు. నేను సంసారంలో కొడుకుంటున్నాను కూడా మొదలవుతున్నాడు. నువ్వు అజ్ఞానం లేదని ఎలా చెప్తావు? వాడి సంసారం లేదని ఎలా చెప్తున్నావు? సరే వాడికి పోయి అడుగు, ఏమయ్యా నీలో పరమాత్మున్నాడు కదా, నేను ముందు వచ్చిందాను. అయ్యో నేను ఎక్కడికి చూడకండి. ఒక గ్రామానికి స్వామీజీ వెళ్ళాడు. స్వామీజీ వెళ్ళి మంగళాన్ని పొద్దున్న ఎన్నింటికి రమ్మన్నాడు. గుండు వేయించుకోవాలి, గుండు తీసుకోవాలి. ఈ లోపల సాయంకాలం అయ్యేటట్టుగా ఆ గ్రామానికి 10 మంది వచ్చారు. అయ్యా మీ వారు ఏమి తిన్నారు? మా వారు ఏమి వేదాంతమో అద్వైతవాదమో. నేను ద్వైతవాదిని, రేపు పొద్దున వస్తాను మీతో వాదన చేయడానికి. అలాగే తప్పకుండారా, కానీ 8 గంటలకి రా అన్నాడు. మంగళవారం ఎన్నింటికి పుట్టాడు? 8 గంటలకి పుట్టాడు. ఆ మంగళవారం వచ్చి గుడ్డు తీరం మొదలుపెట్టాడు. రే మంగళం తెలుసా, నువ్వు ఆత్మవిరా, నువ్వు ఈశ్వరుడురా, నువ్వేమో అయ్యో ఎవడు అద్వైతవాది. లేదు మొదలుపెట్టాడు, మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ తాను సరే మంగళకి తెలుసా, నువ్వు దేవుడిరా, నువ్వు ఈశ్వరుడిరా, నీలో పరమాత్మ ఉన్నాడురా, నువ్వు వాడి కదా అభిన్నాడు అంటే వాడు పడి కష్టపడతాడు. ఇలా ఉన్నారా ఆఖరి చెప్పడం మానేశాడు. వాడు గుండు తీశాడు. శాస్త్రాలు అయిపోయింది. వాడు ఏ శాస్త్రము తెలియని వాడు ఏ విధంగా నేను అహమాత్మ అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞాన బ్రహ్మ ఆ బ్రహ్మాత్మను ఒప్పుకోవట్లేదో అన్ని శాస్త్రాలను నువ్వు ఒప్పుకోవట్లేదు. దానికి నువ్వు ఓడిపోయి పోరాడు. ఈ ప్రత్యేక జ్ఞానాన్ని ముక్తి అని చెప్పినప్పుడు, మహావాక్యాలన్నీ ఒకే ఉద్భవం చేస్తున్నప్పుడు, నీలో నువ్వు పరమాత్మని అనుభవించగలిగినప్పుడు మళ్ళీ ఎక్కడికి చెప్తున్నావు అది లేదు అని శాస్త్రం చెప్తోంది కదా, ఉగ్రమంత్రం చూస్తే సత్య భయం భవతి అని. ఆ పరమాత్మ కన్నా నేను భిన్నము అని నువ్వు అందుకనే చెప్పింది ఏంటి? భావాద్వైతం కదా క్రియా, క్రియాద్వైతం అక్కడికే. క్రియలో అద్వైతాన్ని తెలుసుకోవచ్చు, భావద్వైతంలో అద్వైతమే ఉంచుకో. అందుకని రామకృష్ణ పరమహంస వారు ఏం చెప్పారు? శరీర ధ్యానం ఉన్నంత వరకు ఆ పరమాత్మ దాసుని అనుకో, ఆ పరమాత్మ చిత్రం చేస్తూ ఉంటుంది, నీ దేహాధ్యాసం నిమిదిగా పోతుంది అని చెప్పారు. అదే ఇక్కడ మీరు అడుగుతున్నాడు. అజ్ఞానం ప్రతివాడు ఒప్పుకుంటున్నాడు, నేను అజ్ఞానమే. ప్రతివాడు ఒప్పుకుంటున్న వాడిని నేను కాదని నేను ఎలాగలను ఆయన. అందుకని ఈ సంసారంతో అసంసారంతో వ్యవహారంలో ఉంది, అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకని అందరూ ఒప్పుకుంటున్నాడు, ఒకరిని నేను ఒకరిని ఎలా కాదంటాం? కాదన్నాను. అందుకని మరి అందరూ ఒప్పుకుంటారు, అందరితో అజ్ఞానం చేస్తున్నావు కదా, నువ్వు వంట చేస్తున్నావు, అందరితో ఈశ్వరుడే ఉన్నాడు అంటే నేనేంటన్నాను? సంసారి అసంసారి ఎక్కడ చూస్తే అందరూ ఒప్పుకుంటున్నావు. సరే అందరూ ఒప్పుకుంటున్నప్పుడు మళ్ళీ జాతి సాధించాడు అంటే నాయన ఆ శాస్త్ర జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి నీలో ఉన్నటువంటి
పరమాత్మని నువ్వు అనుభవించగలవు. అందుకని శాస్త్రం ఆనుకూల్యం కాదు. ఇతం శాస్త్రి ఇది శాస్త్రం. ఏదైతే ఇష్టాన్ని బోధ చేస్తుందో అది శాస్త్రం. ఈ శాస్త్రం అన్నది, ఈ ఉపనిషత్తులు అన్నది సహస్ర మాతృతుల్యము అంటారు. ఒక తల్లి బిడ్డని చాలా బాగా చూస్తుంది. అదే 1000 మంది తల్లులు కలిసి ఒక బిడ్డని చూసినట్లయితే ఎంత ప్రేమతో చూస్తారో అదే విధంగా ప్రతి జీవుల్లోని అజ్ఞానం తొలగించాలని ఈ శాస్త్రాలు ప్రయత్నిస్తున్నారు. ఇలాగంటే శాస్త్ర మాతృతుల్యము. అందుకని క్షేత్ర జ్ఞానం ఈశ్వరైకత్వేది శాస్త్రాత్మకం అవుతుంది. అంటే నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేను పరమాత్మ కన్నా అభిన్నము. ఆంజనేయ చెప్పారు, దేహబుద్ధ్యా దాసోక్తి, జీవబుద్ధ్యా తదంతు, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం. ఆ జ్ఞానావస్థలో ఉన్నవాడికి శాస్త్రాలు అక్కర్లేదు అనుకో, నేను ఒప్పుకుంటాను. కానీ ఎవడైతే తనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయాలనుకున్నాడు వాడికి శాస్త్రం కావాలి. అందుకని అవిద్య ఉన్న వాళ్ళకి శాస్త్రం ఉపయోగం. అందుకని వైద్యులందరికీ కూడా బంధావస్థాయామని శాస్త్రాది అర్థవత్వం నా ముక్తావస్థాయ. ముక్తావస్థలో శాస్త్రం అక్కర్లేదు. ఎవడైతే బంధనంలో ఉన్నాడో, నేను శరీరము అని ఎవడైతే అనుకుంటున్నాడో అటువంటి అజ్ఞాని శాస్త్రజ్ఞానం పూర్తి చేస్తున్నారు. అందుకే బ్రహ్మసూత్రాలు ఏం చెప్పారు? అథాతో బ్రహ్మజిజ్ఞాస. వివేకము, వైరాగ్యము, సమాధి, సంపత్తి, మూక్షతో ఉన్నప్పుడు కర్మల ఫలితం అనిత్యము అని తెలుసుకున్న తర్వాత బ్రహ్మ విచారం చేయాలి. అదేవిధంగా ఎవడైతే జన్మముక్తుల సంసార సాగర్ నుంచి బయటపడాలనుకున్నాడో వాడు శాస్త్రదర్శనం చేయాలి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.